హైవేస్. నాకెందుకో ఈ ఊబర్, ఓలా, ర్యాపిడో ఈ బ్యాచ్ అంతా ఆటోలని ఇక వాడకుండా చేయాలి, ఆటోలు కనపడకుండా చేయాలి అన్నటువంటి స్కెచ్లు ఏమైనా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి ఉచిత ప్రయాణం తెలంగాణలో, అవునా? సో ఎక్కువగా ఆటోలు ఉన్నప్పుడు ఎక్కువ ఆటోలు ప్రిఫర్ చేస్తారు, మగవాళ్ళు బస్సులకు బండ్ల మీద ఎలానో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆటోలు పాపం వాళ్ళ బాధ అదే కదా, మా కడుపు కొట్టారు. పాపం నిన్న ఒక అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉన్నాడు, ఆటో డ్రైవరే. సరైన పని లేదు, దొరక్క, ఎక్కేవాళ్ళు లేక, కుటుంబం గడవక. అంటే పాపం మొన్న 2-3 అయితే ఏడ్చారు. ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు ఆదుకుంటామంటున్నారు, చర్చలు జరుపుతామని అంటున్నారు. కానీ ఈలోపు అసలు జరుగుతూనే చూస్తూ ఉంటే నాకెందుకు తేడా కొడుతుంది. నిన్న మా ఇంటి దగ్గర నుంచి గండిమైసం క్రాస్ రోడ్ వెళ్ళాలి. నా బండి ఉంటుంది, బట్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు నేను బండి యూజ్ చేయను. అండ్ అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ పికప్ చేసుకుని కార్లో వేరే చోటకు వెళ్ళాలి. టూరిస్ట్ ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సరే ఈ డిస్టెన్స్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి, నా డిస్టెన్స్ ఫేర్ ఎంత ఉంది ఏంటి చూద్దామని చెప్పేసి కొట్టానయ్యా. ఒరే దేవుడా, కారు ఉంది కదా, క్యాబ్ ఛార్జీ కన్నా ఈ ఆటో ఛార్జీ ఇంకా ₹70 ఎక్స్ట్రా చూపిస్తుంది. కనుక అటాచ్ చేసి చూడండి, హోమ్ మా ఇల్లు అండ్ గండిమైసం దాకా. ఇమీడియట్ నేను ఆ పోస్ట్ని నా ఫేస్బుక్లో పెట్టా. ఇదిగో క్యాబుల కన్నా ఆటోలకే ఈ ఏవైతే ఉంటాయో ఏమంటారు, ఓలా, ఊబర్ ఇటువంటి క్యాబులకు సంబంధించి మనం చూస్తామో యాప్స్లో ఎక్కువ చూపిస్తుందంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ రకం ధరలు పెరిగాయా, లేదన్నప్పుడు ఆటోలు అరుదుగా మారాయా అన్నట్టుగా పోస్ట్ పెట్టా. అప్పుడు మా పద్మశ్రీ గారని మా మిత్రురాలు అండ్ ఈనాడులో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మంచి మంచి కాలమ్స్ కూడా రాస్తారు, నా స్నేహితురాలు కూడా, ఆమె ఒక కామెంట్ పెట్టారు. శివగారు రీసెంట్ టైమ్స్లో చూస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాలలో ఈ క్యాబుల కన్నా ఆటోల రేట్లు ఎక్కువ చూపిస్తున్నాయండి. దాంతో ఆటోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ రేటు పెట్టి ఏమి వెళ్తాము, ఈ క్యాబ్లు అయితే చక్కగా ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ ప్రశాంతంగా ఆటోని కూర్చొని వెళ్తాంలే, కానీ వెన్ కంపేర్ టు ఆటో, కార్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఉంటుంది అండ్ ఎక్కువ మంది వెళ్ళొచ్చు, రైట్? సో అలా క్యాబులు బుక్ చేసుకుంటున్నారండి. అప్పుడు ఆటోలకి ఏమవుతున్నాయి, ఈ ఊబర్, ఓలా, ర్యాపిడోల్లో కూడా ఆటోలకు లేకుండా ఉంటున్నాయి. 1, 2 క్యాబులకు తక్కువ చూపించడం ద్వారా క్యాబులకు అంతా వెళ్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు ఆటోల వాళ్ళు, ఇంకా ఆటోలకు వదిలిపెట్టాల్సింది వాళ్ళు, ఇంకా అమ్ముకోవటమో లేదు అన్నప్పుడు ఇక తక్కువ రేట్లకు బయట తిప్పుకోవటమో, లేదన్నప్పుడు ఓలలోకి వెళ్ళిపోవటం ఏదోటి పాపం. సో నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఊబర్, ఓలా, ఈ ర్యాపిడ్ ఇటువంటి వాళ్ళతో చర్చలు జరిపి ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఆటోలకు పెట్టి అవి క్యాబుల కన్నా తక్కువ ఉండేలాగా పెడితేనే మిగతా ఎక్కగలుగుతారు. అండ్ బయట కూడా నార్మల్ ఆటోలు వాళ్ళు కూడా ఎంత పడితే అంత డిమాండ్ చేయకుండా వాళ్ళు కూడా రేటు పెట్టి, అండ్ వాళ్ళకి మంత్లీగా సంవత్సరానికి ఎంత ఇస్తూ ఉంటున్నారు, అది పెడితే బాగానే ఉంటుంది. పోనీ ప్రభుత్వం తీసేయండి, ఆటోలు స్వచ్ఛందంగా యూనియన్లు ఉన్నాయి కదా, మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి. ఇప్పుడు మగవాళ్ళు బస్సుల్లో అయితే ఫ్రీగా వెళ్ళరుగా, టికెట్లు పెట్టుకుని వెళ్ళాలిగా, మరి వాళ్ళకి మీ ఆటోల్లో ఎక్కే విధంగా మీరెందుకు మరి బస్ ఛార్జీ పెట్టకూడదు? ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ బస్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి. మగవాళ్ళు వచ్చేసి ఆ ఇరుకిరుగ్గా కూర్చోనో లేదా నించోనో వెళ్ళటం కన్నా ప్రశాంతంగా ఆటోలో వెళ్దాం బాబు అని చెప్పేసి అనుకుంటాడు కదా. సో ఒక్కసారి ఆటో యూనియన్లు కూడా ఆలోచించాలి. మొన్నటి వరకు కూడా ఆడవరకు బస్సులు ఉచిత ప్రయాణం అని చెప్పేసి చెప్పడానికి ముందు వరకు కూడా నార్మల్ ఊబర్, ఓలా, ర్యాపిడో అవి బుక్ చేసినప్పుడు ఆ రేట్లు అది ఓకే. నార్మల్గా ఎవరన్నా ఆటో అతన్ని అడిగితే ఇక్కడికే అన్నా కానీ మినిమం 100 అంటారు. ఎంతయ్యా ఆ ఊబర్ ఓలా నాకు 30 చూపిస్తుంటే అవి ఓకే అండి, ఇదైతే ఎట్లా అండి, ఇలాగే డిమాండ్ చేసేవాళ్ళు. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అంటే 200, 300, 500 ఇలా డిమాండ్. సో డిమాండ్ ఎప్పుడు చేయాలి మనం? అవతల వచ్చేసి ఎక్కువ మంది వస్తుంటే కస్టమర్లు అప్పుడు డిమాండ్ చేయాలి. వచ్చేది అరకొర, అలాంటప్పుడు నువ్వేం చేయాలి, రేట్ తగ్గించి వాళ్ళు కంఫర్ట్ అనేది నువ్వు చూపించగలిగితే అప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఒకసారి ఆలోచించాలి ఆటో యూనియన్లు వాళ్ళు, ఆటో డ్రైవర్లు కూడా. ఎందుకంటే పాపం చాలామంది ఆటోల వాళ్ళు
కుటుంబాన్ని పోషించుకోవాలి అన్నప్పుడు వాళ్ళ ఆటోలో ప్యాసింజర్లు ఎక్కితేనే. ప్యాసింజర్ రావాలంటే ఖచ్చితంగా మనం కూడా ఒక మెట్టు తగ్గాల్సిందే. ఆర్టీసీ ఛార్జీయే మన ఆటో ఛార్జీ అన్నట్టు మీరు పెట్టుకుంటే ఆ బస్సులు ఎక్కే మగవాళ్ళు ఆటోలు ఎక్కుతారు. ఓకే, ఒకవేళ సింగిల్గా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆర్టీసీ డబుల్ ఇమ్మని అడగండి చాలు, అంతకుమించి హ్యాపీగా బిందాస్ కూర్చోండి ఆటోలో వచ్చేస్తాడు. 10 రూపాయలు బస్ ఛార్జీ అనుకోండి, 20 రూపాయలు సార్ నేను తీసుకెళ్తావు అక్కడే అంటే కథం చాలు. సో అవేలా ఆలోచించుకుంటే ఆటోలు కూడా బాగుపడతారు. అండ్ ఈ కార్పొరేట్ బ్యాచ్ అయితే మొత్తానికైతే కిరికిరి చేస్తారని నాకు అనిపిస్తుంది. ఒకసారి ఆటో యూనియన్లు ప్రభుత్వం ఒకసారి దాన్ని బట్టి చూసుకొని ఎందుకు క్యాబ్ ఛార్జీలు కన్నా ఆటో ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి ఏంటంటే చూసుకోండి. నాకైతే ఇదే తేడా కొడుతూ ఉంది. ఎక్కడో కానీ ఈ ఆటో ఛార్జీలు ఎక్కువగా చూపిస్తూ క్యాబుల్స్ జనాలు అట్రాక్ట్ అయ్యేలాగా చేయగలిగితే ఇక నెమ్మదిగా ఆటోలు ఎక్కడం మర్చిపోతారు, ఆటోలు కూడా ఉండవన్నట్టుగా వాళ్ళు చేస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది.